డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనసు లేదని, అందుకే పంపిణీ విషయంలో కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని వేషాలపల్లి భాస్కర్గడ్డ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు గత 23 రోజులుగా నిరసన చేస్తున్నారు. కాగా వీరి వద్దకు ఆదివారం మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ నాయకులతో కలిసి వెళ్లి వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హులైన పేదవారిని గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే భాస్కర్ గడ్డలో నిర్మించిన 446 డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు కేటాయించినా ఇప్పటి వరకు గృహప్రవేశం చేయక అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ విషయమై జిల్లా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. కానీ భూపాలపల్లిలో పర్యటించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు డబుల్ బెడ్రూమ్ అంశమే మాట్లాడకపోవడం పట్ల పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన వారిలో లేనట్టుందని ఆరోపించారు. ఇప్పటికైనా వీరికి ఇల్లు కేటాయించకపోతే వీరితో కలిసి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. నెలల కింద కేటాయించినటువంటి ఇండ్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళు గృహప్రవేశాలు నోసుకోక రోడ్డు మీద పడి ధర్నాలు చేస్తుండ్రు, రాస్తారోకాలు చేస్తుండ్రు. దాదాపుగా గతంలో 6 నెలల కింద చేసిండ్రు. 6 నెలల గ్యాప్ తర్వాత దాదాపు 22 రోజుల నుంచి వాటికి 23 రోజులు అవుతుంది. వాళ్ళు 22 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మొన్న నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారితో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మంత్రి గారు ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రజలు ఆవేదనతోటి, బాధతోటి ఎప్పుడు ఇల్లు ఇస్తుంది, గృహప్రవేశాలు అవుతాయా, మా కిరాయిలు ఎప్పుడు తప్పుతాయా అని ఎదురు చూస్తున్నారు. కొంచెం మీరు పెద్ద మనసుతోటి ఇక్కడ వీళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరడం జరిగింది. తప్పకుండా ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చిండ్రు. కానీ నిన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడికి వచ్చిండ్రు. దామోదర్ రాజనరసింహ గారు వచ్చిండ్రు. శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ గారికి విషయం తెలియకపోవచ్చు. శ్రీధర్ బాబు గారికి ఈ జిల్లా మంత్రి కాబట్టి నాకు తెలుసు. వారి ప్రసంగంలో చెప్పాల్సి ఉండే 2 బెడ్రూమ్ల లబ్ధిదారులు ఇవ్వాలంటే ఆందోళన పడకండి, మేము ఇంకో 3 రోజులకి ఇస్తాం, 2 రోజులకి ఇస్తాం, 4 రోజులకి ఇస్తామని చెప్పాల్సి ఉండే. చెప్పకుండా దాటలు తెస్తుందంటే వాళ్ళకి మనసు లేదు, ఈ పేదలకు సాయం చేయాలనేటువంటి సంకల్పం లేదు. దీని వెనకాల మరి వాళ్ళ పర్సనల్ ఎజెండా ఉన్నదని అర్థమవుతూ ఉన్నది. మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్న మీటింగ్లు ఉంటే వారు మాట్లాడలేకపోతే సాయంత్రం వారు వచ్చిన మీటింగ్ నుంచి వచ్చిన మళ్ళీ మాట్లాడినా కలెక్టర్ గారు చాలా ఆవేదనతో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పినాం. తప్పకుండా ఇస్తామని చెప్తా ఉన్నా. ఇస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా అడుగు ముందుకు పడతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వారికి ఇల్లు గతంలో కేటాయించినటువంటి లిస్టు ప్రకారం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. పేదవాళ్లకు గృహప్రవేశాలు జరగాలి. ఇక్కడికి వస్తే ఒక 5,000 రూపాయలు ఇల్లు కిరాయి తప్పుతుంది, 6-7 వేలు ఇల్లు కిరాయి. వాళ్ళు చేసేదే 10,000 12,000 నౌకరాయి. 5,000 ఇల్లు కిరాయి కట్టి వాళ్ళు ఏ రకంగా బతుకుతారు? కాబట్టి ప్రభుత్వం మరి కట్టించి రేపు ఇట్లా పోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను 14 నెలల నుంచి ఆపడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్తున్నాం. ఒకవేళ కానీ ఇదే పద్ధతి ఉంటే వారి పక్షాన నేను మొన్ననే చెప్పినట్టుగా వారి పక్షాన మేమే ఈ యొక్క మరి ప్రభుత్వానికి కనువిప్పి అయ్యే విధంగా మా కార్యాచరణ ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తాం. అలాగే డబుల్ బెడ్రూమ్ బాధితులు మాట్లాడారు. గత ప్రభుత్వంలో తమకు ఇల్లు కేటాయించి 14 నెలలు గడుస్తున్నా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు ఇల్లు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల కోసం ఇంత పోరాడుతున్నా ప్రభుత్వ కళ్ళకు అగుపడతలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమకు ఇల్లు కేటాయించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 392 మందికి అలాట్మెంట్ చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జాప్యం చేసుకుంటా ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలం జరుగుతుంది. కానీ ఇంతవరకు దాని గురించి ఏ విషయం మాట్లాడతలేరు. నిన్న మంత్రి గారు కూడా నిన్న వచ్చిర్రు ఇక్కడికి భూపాలపల్లికి. అయినా కూడా దాని ఇష్యూ అనేది ఏ మాత్రం కొంచెం కూడా వాళ్ళకు పట్టింపు లేకుండా అసలు ఆ విషయమే అక్కడ తీయలేదు. మరి మేము వాళ్ళ కంటికి కనబడతానమా లేదా? మేము ఇంతగానము కూడా పోరాడుతుంటే మా గోస అనేది వాళ్ళకు కనబడతలేదు. మేము ఈ పనులు ఓడగొట్టుకొని మేము ఇప్పుడు సంవత్సరం అంతా ఇక్కడికి వస్తాము. పిల్లలు జల్లలు ఉన్నారు, మాకు ఏ పనులు లేవా, మాకు ఇదే పని, ఇంకా మాకు ఇంకో పని లేదా? మేము ఇదంతా ఓడగొట్టుకొని మా ఇల్లు కోసం, మా గూడు కోసం మేము పోరాడుతాను. కానీ మా గోస మాత్రం ఎవరికి కనబడతలేదు. మరి మమ్మల్ని ఇంతకి ఈ జాప్యం చేయడానికి కారణం ఏంది అసలు? మరి కొత్త లిస్ట్ అంటారు, పాత లిస్ట్ అంటారు. ఈ కొత్త లిస్ట్ ఏంది, పాత లిస్ట్ ఏంది? మరి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు ఆఖరికి ఎమ్మెల్యే గారు? మరి మాకు ఇంత బాధ ఎందుకు పెడతారు మీరు? మాకు ఏం అర్థం అవుతలేదు. మాకు కొంచెం ఏదన్నా విషయం మాకు దీని మీద మీరు స్పందించాలి. ఏ స్పందన లేకుండా మీరు ఈ రోజులు గడిచిపోతాయి. మరి ఎందుకు గడిచిపోతాయి? మరి ఎందుకు ఇంత లేట్ చేస్తారు?
సంవత్సర కాలం అవుతుంది. మరి ఇంకెప్పుడు మాకు మా ఇల్లు మా చేతికి వస్తుంది? మేము ఇదే తిరుగుడా, మాకు ఇంకా ఏ పనులు లేవా? మాకు కూడద్దా ఏదద్దా? మరి మీరన్నా పెట్టుర్రు, మీ ఇంటికాడ వచ్చి ఉంటాం మరి రోజుగా. మాకు ఏ ఇల్లు వద్దు ఏదద్దు, మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటాం. మాకు 3 పూటలు తిండి పెట్టుర్రు మా పిల్లలకు. మాకు చేసుకుంటే తినేటోళ్ళకు మమ్మల్ని ఇంత బాధ ఎందుకు పెడతారు మమ్మల్ని? మాకు ఎవరికైతే 392 మందికి ఎవరికైతే మాకు అలాట్మెంట్ చేసిరో వాళ్ళకు మాత్రం మాకు ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో మాకు దీని మీద స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని మీకు పాదాభివందనాలు చేస్తున్నాం సార్. ఇక మేము ఇంతకంటే మేము ఇంకా ఏం చెప్పలేం బాధితులం. తమ గోడును మంత్రులకు చెప్పుకోవడానికి వెళ్తే పోలీసులు తమను అడ్డుకొని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచారని వాపోయారు. కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము, మాకేం లేదు. నిన్న పోయి సార్ను ఎమ్మెల్యే సార్ను కలుద్దామని పోయినాం. పోతే మమ్మల్ని ఎవ్వరు రానియలేదు. మమ్మల్ని ఇక్కడ నుంచే అరెస్ట్ చేసుకొని పోయారు. తీసుకొని పోయినా కానీ మేము సభలో చేద్దామని పోయి కొట్లాడినాం. కొట్లాడితే సూత మీరు ఎందుకు వస్తారు, మీరు రాకూరి చేయకూరి వాళ్ళకు, మీరు వచ్చి లొల్లులు పెడతారని మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడ జరిగినా కానీ మేము అడిగినాం, ఒకటే ప్రశ్న అడిగినాం, మేము ఎందుకు రావద్దు, మేము సభ వినద్దా, మేము చేయొద్దా, సార్ అడిగిన ప్రశ్నలకు మేము చెప్పొద్దా, వాళ్ళు చెప్పేది మేము వినాలి కానీ మా గోడు వాళ్ళు వినద్దా అని మేము ఇట్లా అడుగుడు తప్ప మాదేమన్నా. అడిగినా కానీ డిఎస్పీకి ఫోన్ పోయినాక ఏం చేసారు వాళ్ళు, వెంటనే 2-3 కానిస్టేబుల్ను వాళ్ళని సుధా పంపించినాక మమ్మల్ని అడ్డుకోవడం జరిగినాక మమ్మల్ని అక్కడ 4-5 గిరేసుకొని తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాక సుధా మమ్మల్ని ఎటు పోనివ్వలేదు. ధూప లేదు, ఆకలి లేదు, ఏం లేదు. పొద్దంతా మేము వాళ్ళ కొరకు మేము చూసుకుంటూనే ఉన్నాక ఇక్కడ సభ అయిపోయినాక వచ్చి ఏం లేదు పోయి పట్టాలు ఇద్దామన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు, దొబ్బుకుంటూనే పోయారు. నువ్వెందుకు వచ్చినావంటే మాకు ఏమున్నదని మేము పోవద్దు, మాకేమైనా భూమి ఉందా, జాగుందా, మాకేం లేకుండానే మాకు అక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు. మాకు ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు. పైసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పైసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధ చూడొద్దా సార్లు? వాళ్ళ బాధలు మేము చూడాలి కానీ మా బాధలు వాళ్ళు చూడొద్దా అని ఇట్లా సుధా అడగడం జరిగింది, చేయడం జరిగింది. మమ్మల్ని దొబ్బుకుంటూనే పోయారు వాళ్ళు సుధా. మంత్రి ఎమ్మెల్యే సారు పక్కకున్నాడు, మరి మీరు ఏం బాధ అని సుధా మమ్మల్ని అడగకుండా మమ్మల్ని దొబ్బుకుంటూ పోయినాక ఆ సార్ ఆపి పెద్ద సార్ ఆపి వీళ్ళ పరిస్థితి గిట్ల ఉన్నదట అని కల్పించిండు. మేము మాట్లాడినాం, మేము సీతాబాబుకి ఇవ్వడం జరిగింది, మేము మాట్లాడడం జరిగింది. ఈ వారం 10 రోజులలో చెప్తామని జరిగింది. కానీ మేము ఈ సమాపన అని చెప్పినాం. వాళ్ళకు మేము చెప్పడం జరిగింది. మేము ఇట్లనే కూర్చుంటాం వచ్చేదాకా కూర్చుంటాం. మేము తింటే బతికినట్టు. మా సారు అసోసియేషన్లో గుమస్తా, మాకు 10,000 జీతం, మాకు ఏం లేదు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. సర్వే చేసుకోమని చెప్పినాం సార్లకు.